హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మేజర్గా ఎవరైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబడినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందో, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ ఉందో మనకి, దాంట్లో 30 మార్క్స్ మనకి ప్రిలిమినరీలో హిస్టరీ ఉందండి. సో దానికి ఎవరు ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1కి కానీ లేదంటే ఎస్ఐపీసీ ఎగ్జామ్స్కి కూడా మీకు మన ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే యూజ్ అవుతాయి అనమాట. మరి నేను చెప్పినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియన్ హిస్టరీ కంటెంట్ కావాలని అనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ అండి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ 3 సబ్జెక్టులు నేను చెప్పాను. ఒకవేళ మీకు 3 సబ్జెక్టులు నేను చెప్పినా కావాలనుకుంటే జస్ట్ 399 6 months వ్యాలిడిటీతో మన యాప్లో అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. లేదు మాకు ఫుల్ కోర్సెస్ కావాలి సార్ అంటే ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఉంది, అలాగే ఎస్ఐపీసీకి సంబంధించిన జీఎస్ కోర్స్ కూడా ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. మరి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మహేంద్ర వర్మ గురించి ఈ క్రింది వ్యాఖ్యానాలు పరిశీలించండి. సో మహేంద్ర వర్మ ఏంటంటే మనకి పల్లవ రాజు అనమాట. మరి ఇతని యొక్క బిరుదులు తీసుకుంటే మనకి విచిత్ర చిత్త అనే బిరుదు ఉంటుంది. ఇతనికి అదే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మనకి. రెండో స్టేట్మెంట్లో మత్త విలాస ప్రహసనం, అలాగే భగవద్గీత అనే పుస్తకాలు రచించాడు. మహేంద్ర వర్మ యొక్క కుడిమియామలై శాసనం సంగీతం గురించి తెలియజేస్తుంది. ఇతను రెండవ పులకేశి చేతిలో ఓడిపోయి కాంచీపురాన్ని కోల్పోయాడు. అన్ని స్టేట్మెంట్లు కరెక్టే, కానీ అతను కోల్పోయిన ప్రాంతం కాంచీపురం కాదండి, ఇది వచ్చేసి మనకి వేంగి. ఎందుకంటే వేంగి అనేది మనకి ఎవరు పరిపాలించారో తర్వాత కాలంలో తూర్పు చాళుక్యులు పరిపాలించారండి. సో తూర్పు చాళుక్యులు ఎవరంటే మనకి కుబ్జ విష్ణువర్ధనుడు ప్రారంభిస్తాడనమాట. రెండవ పులకేశి యొక్క బ్రదర్ అతను యాక్చువల్లీ. సో మనకి అన్ని స్టేట్మెంట్స్ కరెక్టేనండి ఎక్సెప్ట్ 4th స్టేట్మెంట్. సో ఆన్సర్ 1 అనేది మనకి కరెక్ట్ అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మహేంద్ర వర్మ యొక్క బిరుదు విచిత్ర చిత్త. ఇతను మత విలాస పరాణం భగవద్గీత రాశాడు. అలాగే ఈయన యొక్క కుడిమియామలై, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ శాసనం ఏం చెప్తుంటే సంగీతం గురించి చెప్తుంది. మహేంద్ర వర్మ యొక్క చిత్రకార పులైన ఇంటి పేరు తన యొక్క చిత్రలేఖనానికి చేసిన సేవ కోసం చెప్తుంది. అంటే మహేంద్ర వర్మకి చిత్రకార పులైన చెప్పేసి మరొక బిరుదు ఉందనమాట. ఈయన ఏదైతే పెయింటింగ్కి అయినటువంటి చేసిన సర్వీసెస్ ఉన్నాయో దానికోసం అనమాట ఈయనకి చిత్రకార పులి అని చెప్పేసి పేరు వచ్చిందనమాట. మరి ఇతనికి అలాగే ఈయన యొక్క చరిత్రలో మనకి సత్తనవాసులు అనేది వచ్చేసి ఈయన యొక్క పెయింటింగ్ గురించి చెప్తుంది, మనకి ఈయన నాట్యం గురించి చెప్తుంది. ఎందుకంటే మన చిత్రకార పులి అయితే మనకి ఆయన పెయింటింగ్ రిలేటెడ్ చెప్తుంది. అలాగే మరి మహాబలిపురంలో మహేంద్రవరం ఒక మండపాన్ని నిర్మించారండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు రాంగ్ స్టేట్మెంట్ అన్నదే మనకి రెండవ పులకేశి ఓకేనండి చేతిలో ఓడిపోయి వేంగి ప్రాంతాన్ని అయితే అతను కోల్పోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ పులకేశి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీకు రెండవ పులకేశి మీద ఇచ్చాను చూడండి. రెండవ పులకేశి 610 నుంచి 642 వరకు మనకి పరిపాలించడం జరిగిందనమాట. మరి ఈయనకి సంబంధించిన స్టేట్మెంట్లు చూద్దాం. ఈయన యొక్క బిరుదు పరమేశ్వర. ఐహోల్ శాసనాన్ని రచించిన కవి రవికీర్తి. ఈ శాసనం ప్రకారం పులకేశి కనౌజ్ పాలకుడైన హర్షవర్ధన్ని నర్మదా నదిలో ఓడించాడు. రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్లో రెండవ పులకేశి తన రాజ్యాన్ని పరిపాలించడానికి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని వేంగి ప్రాంతానికి పంపించాడు. రెండవ పులకేశి మణిమంగళ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో ఓడిపోయాడు, అంటే పల్లవరాజు అతను యాక్చువల్లీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టేనండి. 1, 2 అలాగే 2, 3 అన్నారు, 1, 2, 3 అన్నారు, పైన పేర్కొన్నవన్నీ కరెక్ట్ అన్నారండి, అన్నీ కరెక్ట్ యాక్చువల్లీ. మరి రెండవ పులకేశి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పులకేశి 2 అనగానే మనకు గుర్తొచ్చేసి ఐహోల్ శాసనం అండి. ఐహోల్ శాసనం మనకు గుర్తొస్తుంది. ఐహోల్ శాసనాన్ని రచించింది ఎవరంటే మనకి రవికీర్తి. ఎందుకంటే ఇక్కడ మనకి శాసనాల రచన విషయానికి వస్తే మనకి 2 శాసనాలు ఉంటాయి. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అయితే మనకి హరిసేనుడు అండి, అదే పులకేశికి సంబంధించి అయితే మనకి రవికీర్తి రాయడం జరిగిందనమాట. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి హర్షవర్ధనుడు అండి. హర్షవర్ధనుడు ఏంటంటే మనకి నార్త్లో చాలా పాపులర్ కింగ్ అనమాట. ఇతను ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తిగా చెప్తారు. 606 నుంచి 647 వరకు రూల్ చేశాడు హర్షుడు. మరైతే హర్షుడు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నర్మదా నది దగ్గర అడ్డుకుంటాడు అనమాట. పులకేశి 2 అడ్డుకుని ఏం చేస్తారంటే అతను ఓడిస్తాడు. ఈ విషయాన్ని ఐహోల్ శాసనంలో రవికీర్తి అయితే రాయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా. అలాగే రెండవ పులకేశి తన రాజ్యాన్ని పరిపాలించడం కోసం తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడికి వేంగి ప్రాంతానికి పంపించాడు. మనకి తూర్పు చాళుక్యులు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏపీ హిస్టరీలో. మనకి కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, అలాగే ఇంద్ర భట్టారకుడు వీళ్ళంతా వస్తారు కదా మనకి. విజయాదిత్యుడు, రెండవ విజయాదిత్యుడు, మూడవ విజయాదిత్యుడితో పాటుగా మనకి చాలామంది రాజరాజ నరేంద్రుడి కానీ వీళ్ళంతా కూడా అద్భుతమైన పరిపాలన ఉంటుందన్నమాట మనకి. సో ఆ అడ్మినిస్ట్రేషన్ మనకి స్టార్ట్ చేసింది ఎవరంటే రెండవ పులకేశి యాక్చువల్లీ గెలుస్తాడు ఈ ప్రాంతాన్ని, వేంగి ప్రాంతాన్ని. గెలిచిన తర్వాత ఓకేనండి వాళ్ళ యొక్క బ్రదర్ కుబ్జ విష్ణువర్ధనుని ఇక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోతాడనమాట. తర్వాత అతను స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలిస్తాడు. మరి ఇవన్నీ కరెక్ట్ అండి పులకేశి 2కి సంబంధించి. ఇక్కడ చూడండి బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు, ఇతనికి బిరుదు పరమేశ్వర. ఇతను ఐహోల్ శాసనాన్ని వేయించాడు. దీన్ని లిఖించిన వాడు రవికీర్తి.
ఐహోల్ శాసనం ప్రకారం రెండో పులకేశి కనౌజ్ పాలకుడైన హర్షవర్ధన్ ఓడించాడు. ఇవన్నీ నేను మీకు చెప్పాను. అలాగే ఇతని ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరంటే హుయాన్ సాంగ్ అంటే రెండో పులకేశి యొక్క ఆస్థానాన్ని. ఎందుకంటే మనకి హర్షవర్ధనుడి దగ్గర కూడా వస్తాడు హుయాన్ సాంగ్. యాక్చువల్లీ యాత్రికుల రారాజు అంటారు. అతని యొక్క పుస్తకం తీసుకుంటే మనకి సియుకే అనే బుక్ రాయడం జరిగిందనమాట. అలాగే ఇతను పర్షియా రాజు ఖుస్రోకి తన రాయబారాన్ని పంపించాడు. అలాగే పొలరూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించి కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి దాన్ని పరిపాలించడం కోసం తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధన్ని పంపించేది. ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్లే. అలాగే మరి మణిమంగళ యుద్ధంలో పల్లవరాజు మొదటి నరసింహవర్మ చేతిలో ఓడిపోతాడండి, చనిపోతాడు యాక్చువల్లీ. ఓకేనండి, మణిమంగళ యుద్ధం అనేది చివరి యుద్ధం అన్నమాట పులకేశి 2కి. ఓకే, నరసింహవరం చేతిలో మరణిస్తాడు అతను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాష్ట్రకూట పాలకుడు అమోఘ వర్షుడి గురించి క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి. అమోఘ వర్షుడు ఏంటండి అంటే టోటల్గా మనం తీసుకుంటే రాష్ట్రకూట రాజుల్లోనే గొప్ప రాజు అనమాట. రాష్ట్రకూట రాజుల్లో గొప్ప రాజు అనమాట మనకి అమోఘ వర్షుడు అండి. మరి అమోఘ వర్షుడికి ఉన్నటువంటి మరొక పేరు నృపతుంగుడు. ఇతను తన రాజధాని ఎల్లోరా నుంచి మాన్యకేటానికి మార్చాడు. ఇతను జైన మతాన్ని ఆదరించాడు. అలాగే కవిరాజ మార్గం, ప్రశ్నోత్తర రత్నమాల అనే గ్రంథాలు రాశాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు మనకు అడిగాడండి. కవిరాజ మార్గం పుస్తకాన్ని రచించినటువంటి కన్నడ రాజు ఎవరిని అడుగుతుంటారు మనకి రాష్ట్రకూటలో అయినటువంటి ఎవరండి అమోఘ వర్షుడు రాశాడు అనమాట. మరి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది మనకి దంతిదుర్గుడు అండి. చాలా ఇంపార్టెంట్ వీళ్ళు. ఇతని ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు మెగస్తనీస్ అన్నారు ఇక్కడ. మరి మెగస్తనీస్ యాక్చువల్లీ ఎక్కడ వస్తాడు మనకి? మెగస్తనీస్ వచ్చింది మనకి చంద్రగుప్త మౌర్య టైంలో వస్తాడు. అంటే మనకి బీసీ, ఓకే, బీసీలో వస్తాడనమాట తను యాక్చువల్లీ. మరి చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ ఉంటే మనకి మౌర్య సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం దగ్గర వస్తాడనమాట యాక్చువల్లీ మెగస్తనీస్. మెగస్తనీస్ ఎవరండి అంటే మనకి సెల్యూకస్ నికేటర్ అనేటటువంటి ఒక గ్రీక్ రాజుకు సంబంధించిన ఆస్థానకం అనమాట. భారతదేశంలోకి వస్తాడు, చంద్రగుప్త మౌర్యుడి టైంలో ఉంటాడు. మెగస్తనీస్ రచించిన పుస్తకం మనకి ఇండికా పుస్తకం అనమాట యాక్చువల్లీ. సో ఈయన టైంలో వచ్చింది మెగస్తనీస్ కాదండి. వచ్చిన వ్యక్తి ఎవరంటే మనకి సులేమాన్ వస్తాడనమాట యాక్చువల్లీ. అలాగే అమోఘ వర్షుని గొప్పతనాన్ని ఆయన చెప్పడం జరిగిందండి. సో మనకి 1, 2, 3 ఆర్ ద ఆన్సర్స్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతనికి గల మరో పేరు నృపతుంగుడు. అతి పిన్న వయసులో పరిపాలకుడయ్యాడు. ఇతని యొక్క సంరక్షకుడి పేరు కూడా ఇంపార్టెంట్, కర్కరాజు అనమాట. రాష్ట్రకూట పాలకుల్లో గొప్పవాడైన. మరి సాధారణంగా తీసుకుంటే ఎల్లోరాలో మనకి 34 గుహలు ఉంటాయండి. వాస్తవానికి తీసుకుంటే గుహలు ఉంటాయి అనమాట. అందులో 33వ గుహలో ఓకే కైలాసనాథ్ దేవాలయం నిర్మించాడు, కోటా కైలాస ఆలయం అనమాట. ఇతను మాన్యకేట పట్టణాన్ని నిర్మించి రాజధానిని ఓకే ఎల్లోరా నుంచి మాన్యకేటకి మార్చాడు అనమాట. మరి ఇతను జైన మతాన్ని ఆదరించాడు. జైన మతాన్ని ఆదరించిన చివరి గొప్ప పాలకుడు అమోఘ వర్షుడు. ఎందుకంటే జైన మతం అనేది మనకు వర్ధమాన మహావీరుడు ప్రారంభించిన తర్వాత దాన్ని ఫాలో అయినటువంటి మొట్టమొదటి మగధ రాజు వచ్చేసి మనకి చంద్రగుప్త మౌర్యుడే ఫాలో అవుతాడు. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఏంటంటే ఈ జైన మతంలో సల్లేఖన్ అనే వ్రతాన్ని ఆచరించి ఈయన శ్రావణ బెలగల్లో మరణిస్తాడు అనమాట మనకి. ఓకే, కర్ణాటకలో ఉంటుంది అది, గోమటేశ్వర విగ్రహం ఉంటుంది అక్కడ మనకి. అలాగే నెక్స్ట్ అదే మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు యొక్క మనవడు ఉంటాడనమాట. అతను కూడా అనమాట ఫాలో అవుతాడండి యాక్చువల్లీ మనకి. ఓకేనండి, సో కాబట్టి మౌర్య సామ్రాజ్యంలో కూడా ఫాలో అయ్యారనమాట మనకి. మరి కవిరాజ మార్గం మరియు ప్రశ్నోత్తర రత్నమాల అనే గ్రంథాలు రాశాడు ఇతను మనకి. మరి తన ఆస్థాన కవి తీసుకుంటే హరిసేనుడు హరివంశాన్ని రచించాడు. అలాగే పంప రచించిన ఆదిపురాణంలో కొంత భాగాన్ని హరిసేనుడు రాశాడు. ఇతని ఆస్థానాన్ని సులేమాన్ సందర్శించాడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం ఇచ్చింది ఏంటంటే ఆప్షన్స్లోని ఓకే మనకి మెగస్తనీస్ గురించి ఇచ్చామన్నమాట మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కుతుబుద్దీన్ ఐబక్ గురించి క్రింద వ్యాఖ్యలు పరిశీలించండి. ఎవరి కుతుబుద్దీన్ ఐబక్ అంటే మనకి ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించినటువంటి రాజు అనమాట ఇతను. మరి ఇతను భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం స్వతంత్ర పాలకుడు. మరి ఇతనికి లాక్ బక్ష్ అలాగే సిపాసిలార్ అనే బిరుదులు ఉన్నాయంట. ఇతను తన గురువు కుతుబుద్దీన్ ఐబక్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇతని ఆస్థానంలో హసన్ నిజామీ తాజుల్ మజర్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇతను 1210లో యుద్ధభూమిలో శత్రువుల చేతిలో హతమయ్యాడంట. సో మరి 4 స్టేట్మెంట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. కానీ కుతుబుద్దీన్ ఐబక్ ఏంటండి అంటే 1210లో పోలో అనే గేమ్ ఆడుతూ చనిపోతారు. పోలో లేదా చౌహాన్ అనమాట. ఈ గేమ్ ఆడుతూ చనిపోతారండి. ఇది గుర్రాలకు సంబంధించినటువంటి గేమ్ అనమాట. గుర్రం మీద ఆడుతూ ఒక బ్యాట్తో అనమాట బాల్ను కొడతారనమాట, స్టిక్తో బాల్ను కొడతారండి. ఆ గేమ్లో అతను ఆడుతూ చనిపోతారనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఇతను శత్రుదాడిలో మరణించలేదండి. ఇతను చౌహాన్ లేదా పోలో గేమ్ ఆడుతూ చనిపోతారు మనకి చరిత్ర ప్రకారం తీసుకుంటే. అలాగే మనకి ఇండియాలో మొట్టమొదటి ఓకే ముస్లిం స్వతంత్ర రాజు అన్నది కూడా ఇది కరెక్టేనండి. ఎందుకంటే మనకి ముస్లిం మనకి ఎవరు మనకి అరబ్బుల దండయాత్ర జరిగింది మనకి 712లో. సో 712లో దండయాత్ర అయిన తర్వాత ఎవరిది మనకి మహమ్మద్ బిన్ కాసిం అటాక్ చేశాక మహమ్మద్ గజని, మహమ్మద్ గోరీ అటాకులు చేస్తారు. కానీ మహమ్మద్ గోరీ దండయాత్రల తర్వాత 1206లో గోరీ చనిపోయిన తర్వాత 1206లో కంప్లీట్గా ఢిల్లీని ఒక ఆక్యుపై చేసి అక్కడ నుంచి పరిపాలన ప్రారంభించింది ఎవరంటే మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట యాక్చువల్లీ. సో మనకి కుతుబుద్దీన్ ఐబక్ మనకి ప్రారంభించిన డైనెస్టీ స్లేవ్ డైనెస్టీ. అక్కడ నుంచి స్లేవు, ఖిల్జీ, తొగ్లక్, సయ్యద్, లోడీ అని చెప్పేసి మనకి 5 డైనెస్టీలు 1206 నుంచి 1526 దాకా రూల్ చేశాయి. కాబట్టి మొట్టమొదటి ముస్లిం స్వతంత్ర స్థాపకుడికి మనం ఐబక్ అనే చెప్తారనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్
ఈయన ప్రారంభించినటువంటి నిర్మాణం తీసుకుంటే మనకి ఏంటండి అంటే కుతుబ్ మినార్ అండి. సో కుతుబ్ మినార్ అనేది ఏంటి, దీన్ని ప్రారంభిస్తాడు ఈయన. కానీ కుతుబ్ మినార్ వాజ్ ఫినిష్డ్ బై ఎవరని అంటే మనకి ఇల్టుట్మిష్ కంప్లీట్ చేస్తాడు, వీళ్ళ అల్లుడు. తర్వాత కుతుబ్ మినార్కి అలై దర్వాజా అనేటటువంటి ఒక ద్వారాన్ని నిర్మించింది ఎవరంటే ఎవరండి, అలావుద్దీన్ ఖిల్జీ అండి. కానీ అలాగే కుతుబ్ మినార్కి రిపేర్ చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. దీని మీద చాలాసార్లు మనకి ఈ 4 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట కంటిన్యూస్గాను. సో ఈయన ఏంటంటే వీళ్ళ యొక్క సూఫీ గురువు, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ గురువు ఉంటాడు అనమాట. అతని పేరు కుతుబుద్దీన్ బఖ్తియార్ ఖాకీ. ఓకేనండి, అతని పేరు మీద కూడా అనమాట ఈ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ తీసుకుంటే ఇతని ఆస్థానంలో హసన్ నిజామీ తాజుల్ మజర్ అనే పుస్తకం రాశాడు. ఇది కూడా కరెక్టేనండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిన్ ఈ ఇలాహీ అనే మతాన్ని ప్రారంభించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంట? సో మనందరికీ తెలిసిన దిన్ ఈ ఇలాహీ అనేది 1582లో స్టార్ట్ అయిందండి. మరి ఆప్షన్స్ చూద్దాం. హుమయూన్, అక్బర్, ఔరంగజేబ్ అండ్ షాజహాన్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి అక్బర్ అనమాట. సో అక్బర్ వచ్చేసి 1582లో ప్రారంభించాడండి దీన్ని. మరి అక్బర్ యొక్క రూలింగ్ తీసుకుంటే 1556 నుండి 1605 దాకా ఉందన్నమాట. మరి 1575లో అక్బర్ ఏం చేస్తాడంటే మనకి ఇబాదత్ ఖానా అనే దాన్ని ఒకటి ప్రారంభిస్తారు. ఇబాదత్ ఖానా ఏంటండి అంటే మనకి మత చర్చల కోసం, రిలీజియస్ డిస్కషన్స్ కోసం ప్రారంభించిందే మనకి ఇబాదత్ ఖానా అండి. దీంట్లో ప్రతి ఒక్క మతం నుంచి కూడా కొంతమంది వస్తారనమాట. అంటే హైందవ మతం నుంచి, అలాగే నెక్స్ట్ ఇస్లాం నుంచి, క్రిస్టియానిటీ నుంచి, జైనం, బుద్ధిజం అన్ని మతాల నుంచి పిలిపిస్తాడనమాట. సో అందరితోని ఒక చర్చాగోష్ఠి నిర్వహించిన తర్వాత ఇది ప్రతి గురువారం సాధారణంగా జరిగేదండి. ఆ తర్వాత కొంతకాలానికి ఏం చేస్తారంటే అమోఘత్వ ప్రకటన జారీ చేస్తారు 1579 అరౌండ్ మనకి. అంటే ఏంటంటే సో మతానికి సంబంధించిన విషయాల్లో చక్రవర్తి సర్వాధికారాన్ని అమోఘత్వ ప్రకటన జారీ చేస్తారండి. సో దీన్నే గ్రేట్ అనౌన్స్మెంట్ ఆఫ్ అక్బర్ అంటారనమాట. మరి ఆ తర్వాత కాలంలో 1582లో ఏం చేస్తారంటే ఈయన కొత్త మతాన్ని ప్రారంభిస్తారు. దీని పేరు మనకి దిన్ ఈ ఇలాహీ అనమాట యాక్చువల్లీ. సో మరి దిన్ ఈ ఇలాహీలో చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1931లో జరిగిన గాంధీ ఇర్విన్ ఒప్పందానికి సంబంధించి క్రింది వాళ్ళ సరైనది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అండి. సో గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ జరిగినటువంటి టైము మనం జనరల్గా ఏ డేట్ని జరిగిందంటే 5 మార్చ్ 1931 అండి. అదే మనకి గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ కాకుండా మనకి గాంధీ అండ్ అంబేద్కర్ మధ్య జరిగినటువంటి పూణే ప్యాక్ట్ అయితే మనకి 1932 సెప్టెంబర్ 24న జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి 31లో జరిగిన గాంధీ ఇర్విన్ లేదా ఢిల్లీ అగ్రిమెంట్ అంటారు దీనికి సంబంధించి తీసుకుంటే ఈ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన వారట తేజ్ బహదూర్ మరియు మూంజ జైకర్ అంట. మరి దీన్ని ఢిల్లీ ఒడంబడిక అని పిలుస్తారు. ఈ ఒప్పందం ప్రకారం ఉప్పును తయారు చేసుకున్న హక్కును భారతీయులకు కల్పించారు. పైవన్నీ సరైనవే, ఇవన్నీ కరెక్టేనండి. ఎందుకంటే సాల్ట్ ఏదైతే మనకి ఉప్పు ఏదైతే ఉందో ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉల్లంఘిస్తూ ప్రారంభించిన ఉద్యమం అనమాట. ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం చేశారంటే అది పౌరులందరూ ఫాలో అవ్వాల్సిన చట్టం, అంటే సివిల్ యాక్ట్ అంటారు దీన్ని. దాని కనుక ఫాలో అయితే సివిల్ ఒబీడియంట్ యాక్ట్ అంటారు. మనం ఫాలో అవ్వకపోతే దాన్ని సివిల్ డిసొబీడియన్స్ యాక్ట్ అంటారు అనమాట. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అంటారు. మనకి ఈ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అనేది 1930 మార్చి 12వ తారీఖున స్టార్ట్ అయిందండి. అయితే దీన్నే మనం సాల్ట్ సత్యాగ్రహాన్ని లేదంటే మనకి దండి మార్చ్ అంటారు. ఎందుకంటే సబర్మతి నుంచి దండి వరకు 78 మంది వెళ్ళారు. అయితే ఉద్యమం అనేది కంటిన్యూ అవుతున్న టైంలో ప్యారల్గా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1930, 31, 32లో మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అరేంజ్ చేసింది. ఎందుకంటే ఇండియాకి సైమన్ కమిషన్ వచ్చింది కదా, ఈ సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ని డిస్కస్ చేయడం కోసం, లేదా సైమన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ని డిస్కస్ చేయడం, ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ డిస్కస్ చేయడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిన మనకి ఈ రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనమాట. సో ఈ రౌండ్ టేబుల్ మీటింగ్స్ అనేవి లండన్లో జరిగాయండి. మనకి ఈ లండన్లో జరిగిన మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాలేదు. సో మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా సరే రెండో మీటింగ్కి రప్పించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మనకి గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అనమాట. సో ఇందులో మనకి ఒప్పందాల అంశాలు ఏంటి, గాంధీని ఎలా ఒప్పించారంటే ఒకటి ఆర్డినెన్స్లు ఏవి ఇచ్చారో ఉప్పు చట్టాలకు సంబంధించి వాటిని ఉపసంహరించుకుంటున్నాం. అలాగే ఉప్పును తయారు చేసుకున్న హక్కు భారతీయులకే కల్పిస్తాం. హింసకు పాల్పడిన వారిని మినహాయించి మిగతా అందరినీ విడుదల చేస్తాం. ఎందుకంటే పొలిటికల్ ప్రిజనర్స్ని విడుదల చేయమని చెప్పి డిమాండ్ పెడతారనమాట గాంధీ. మరి సత్యాగ్రహం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగిమ్మంటారు. అలాగే మద్యం మరియు వస్త్ర దుకాణాలలో పికెటింగ్ నిర్వహణ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి తేజ్ బహదూర్ మనకి మూంజా జైకర్ వీళ్ళు అనమాట ఈ మీటింగ్ అనమాట మీడియేటింగ్ ఉంటారండి. అలాగే మనకి ఏదైతే కమిల్ అవార్డుకి సంబంధించినటువంటి పూణే ప్యాక్ట్ జరిగిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ మధ్య, దానికి ఎవరంటే మనకి మదన్ మోహన్ మాలవ్య గారు అనమాట మీడియేటింగ్ చేస్తారండి. సో ఇవండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ అండి. రెగ్యులర్గా మనం మోస్ట్లీ ఎంసీక్యూస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి.
అలాగే మన బాలయ్యకి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోంచి ఆగస్ట్లో ఓకే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ వస్తుందండి ఆగస్ట్ 15న యాజ్ పర్ ద జాబ్ క్యాలెండర్ మనం చెప్తున్నాం. అలాగే అదే రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు ఎన్హాన్స్ చేయండి. చాలా స్పీడప్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో మనం కూడా మన వంతు మంచి కంటెంట్ చేద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.